హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. ఇదైతే మార్నింగ్ రికార్డ్ చేసిన వీడియో అనమాట. మా మమ్మీ వడలు చేస్తుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ఎలా చేయొద్దో కూడా గంటకట్ల నానేసిన 8 గంటకట్ల చేస్తాను వడ. పప్పుచారు లంచ్కి ఏమేమి వేసినాం అందులో? కొత్తిమీర, కలమాకు, బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి, కచ్చపక్క భయం వేస్తుందా? ఏం లేదు. ఇక వడలు ఎట్లా చేయొద్దో మా మమ్మీకి నేర్పిస్తుంది. ఇలా మాత్రం మిక్స్ చేసుకోకండి, మొత్తం లిక్విడ్ ఫామ్ అయిపోయింది. కొంచెం మేము ఎట్లున్నా తినేస్తాం కాబట్టి మేము చేస్తాం. మీరైతే ఇలా గ్రైండ్ చేసుకోకండి బేసిక్గా. సో అదనమాట మా వడ స్టోరీస్. సో ఇలా మార్నింగే ఇలా మంచి మంచి టాక్స్ మమ్మీతో అంటే బాగా అనిపిస్తుంది కదా. ఎప్పుడు మన ఓన్ వరల్డ్లో మనం ఉండడం కన్నా అప్పుడప్పుడు ఇలా మమ్మీతో అన్నీ మాట్లాడడం బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మా మమ్మీకి అంటే బేసిక్గా అది ఇడ్లీ కోసం చేసింది. సో మాకు వడలు కావాలనేసరికి అలా చేసి ఇచ్చేసింది అనమాట. సో నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో అయితే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తా. నేను ఫస్ట్ టైమే మొత్తం ప్రాసెస్ అంతా చేసా. బట్ ట్రస్ట్ మీ, ఎంత బాగా వచ్చాయంటే టేస్ట్ మా మమ్మీయే చెప్పింది నాకన్నా చాలా బాగా చేసావని. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. సో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే కన్సిడర్ మై ఛానల్. సో నేను ఇక్కడ కాంటెంట్ బ్యూటీ రిలేటెడ్ లైఫ్ స్టైల్ అంతా పెడుతూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. సో వడలు తినేసాక మేమైతే బయటకు వెళ్ళాము ఫ్లాగ్ హోస్టింగ్కి. కానీ ఒక స్టోరీ అయింది. సో అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన. సో అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. సో నాకు నైట్ ఆల్మోస్ట్ 10-20 అలా వచ్చిందనమాట. నైట్ ఎవరో కాల్ చేస్తే ఎవరా అనుకున్నా, కానీ అమెజాన్ ఆర్డర్ వాళ్ళు. సో దాంట్లో ఫస్ట్ మా మమ్మీకి ఇష్టమైన ఈ బ్లెండర్ అయితే ఆర్డర్ చేసిన. నాకైతే ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్లో 1500కి వచ్చింది. ఇది క్యాజువల్గా రెగ్యులర్ ప్రైస్ అయితే 1900 ఉంది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాము. దీంట్లో చట్నీ చేస్తుందంట. షీఈ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. యాక్చువల్లీ నైటే ఓపెన్ చేస్తా అనింది, కానీ నేను ఓపెన్ చేస్తా ఆగమా అంటే మార్నింగ్ వరకు నాకు టైం వచ్చింది. సో ఇది ఓపెన్ చేసేద్దాము ఎలా ఉందో. సో అన్బాక్స్ చేస్తూ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ వీడియో తీసిన రోజైతే ఇండిపెండెన్స్ డే. సో ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కానీ ఇండిపెండెన్స్ డే దట్ మీన్స్ ఓన్లీ ఫర్ మెన్ అంటే నాకైతే అలానే అనిపిస్తుంది. సో ఇండిపెండెన్స్ డే మనం మెయిన్గా సెలబ్రేట్ చేసుకునేది ఫ్రీడమ్ వచ్చినందుకు. బట్ ఫ్రీడమ్ మనకి ఇండియాలో ఓన్లీ మెన్కే వచ్చిందని చెప్తాను నేనైతే. సో ఈ మధ్య అయితే చాలా ఇష్యూస్, చాలా థింగ్స్ అనేవి మనం చూస్తున్నాం. కానీ గవర్నమెంట్ మాత్రం దానికి ఏ రకమైన సొల్యూషన్స్ లేకుండా ఓన్లీ మెన్కి ఫేవర్గానే చేస్తుంది. ఆలోచించారా? సో అన్బాక్సింగ్ అయితే చేశాను. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి న్యూట్రిఫ్యూట్ ప్రో అనమాట. సో మా బడ్జెట్లో ది బెస్ట్ రివ్యూస్ అండ్ స్టార్ రేటింగ్ అండ్ ఆల్సో వాల్స్ని బట్టి మాకు ఎంతవరకు యూసేజ్ ఉంటుందో సో దాన్ని బట్టి ఈ 2 జార్ అయితే తీసుకున్నాము. అండ్ 1 బ్లేడ్ వస్తుంది, ఒక బాడీ వస్తుంది. అండ్ మా ఇంటికి ఏ ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చినా ఫస్ట్ మా మమ్మీ బొట్టు పెట్టి దాన్ని ఆన్ చేస్తుంది అనమాట. అంటే ఏమీ ఖరాబ్ అవ్వకుండా మంచిగా వర్క్ అవ్వాలనుకుంటా. సో ఆ ట్రెడిషన్ అయితే ఇక్కడ ఫాలో అవుతున్నాం. గ్రైండ్ చేసేటప్పుడు సడన్గా స్మెల్ వచ్చిందనమాట. స్మెల్ అండ్ ఆల్సో
సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇంకా మా మమ్మీకి భయం వేసి టామరిన్ జ్యూస్ అంటే చింతపండు నానబెట్టిన వాటర్ అండ్ కొన్ని వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేశారు. సో ఇక్కడ నుంచి అనమాట ఆ స్మెల్ కానీ ఆ సౌండ్ డిఫరెంట్గా వచ్చింది. సో సరే అనేసి ఇంకొన్ని వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసింది. అంత మంచిగా అవ్వలేదని, అంటే పల్లీలు మరి కొబ్బరి వల్ల అలా అయ్యిందో మరి తెలియదు. ఇంకా మరి లాస్ట్కి అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. కొత్త బ్లెండర్తో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాగుంది కానీ స్టార్టింగ్ పొగలు వచ్చినప్పుడు భయమైంది. అంతే ఈజీగా సర్దుకోవడానికి పెట్టుకోవడానికి బాగుంది. ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తావు? అవునా 70. 100కా? 70 అయితే అంతే. 10కి ఎంత ఇస్తావు? 10 కూడా అంతే. 8, 7. ఇది అన్నమాట మన బ్లెండర్. ఇది ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ 10 అవుతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్కి వెళ్తున్నాం క్రీమ్ స్టోర్. చూద్దాం. అలా ఐస్ క్రీమ్ కానీ స్టార్ట్ అయిన మేము ఫస్ట్ పూజ సామాన్లు తీసుకోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం కదా, సో మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుంది, మళ్ళీ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి, మళ్ళీ మా తమ్ముడికి కాలేజ్ కూడా ఉంది, టైం సెట్ అవ్వదని ఇలా ముందే నైట్ తీసుకొని ఇంకా మన ఐస్ క్రీమ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాము. వెరీ హ్యాపీ. 10:30 అవుతుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇలా ఐస్ క్రీమ్కి. అట్లా మా తమ్ముడికి బాగా నచ్చింది. సేమ్ ఐస్ క్రీమ్ మేమే చేస్తాం. సో అలా ఫస్ట్ టైము ఈ టైంకి అది కూడా క్రీమ్ స్టోన్ తినడానికి వచ్చాము. సో మా ఇంటికి దగ్గరే కాబట్టి మరి అంత కష్టం ఏం అనిపించలేదు అండ్ చాలా ఎంజాయ్ చేసాము. మెయిన్గా ఆ రోజు ఒక ఆఫర్ ఉండే, ఇవే అనమాట కసాటాస్ మీద 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ పైన ఆఫర్ ఉండే. 78కి వచ్చేస్తుంది. నార్మల్గా అయితే 100, 120, 130 అలా ఉంటుంది అనుకుంటా. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాం. ఇది చాకోహాలిక్స్ అనమాట. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. చాకో బ్రౌనీ అలా చేసాము అండ్ ఒక కసాటా కూడా ఆర్డర్ ఇచ్చాం. ఇదైతే బెల్జియం కసాటా అండ్ మా తమ్ముడు కోసం బ్లాక్ కరెంట్ అనుకుంటా, అది కూడా అది పార్సల్ డెలివరీ తీసుకుందామని అది చెప్పేసామన్నమాట. సో ఇక్కడ టేస్ట్ చేస్తున్నాము. మా డాడీ ఇది ఫస్ట్ టైం ఏం కాదు, నేను మా డాడీ బాగా తింటూ ఉంటాం అనమాట. మా తమ్ముడికి మా మమ్మీకి అస్సలు తినడం ఇష్టం ఉండదు, బయటికి రావడం. సో మేము ముగ్గురం అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఏంటో ఆ థ్రిల్లింగ్ అదంతా ఇలా ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా హ్యాపీగా. ఇలా చిన్న చిన్న మూమెంట్స్ ఉండాలి లైఫ్లో, ఇంకాస్త హ్యాపీగా ఉండొచ్చు. ఇదన్నమాట మా ఐస్ క్రీమ్ స్టోరీ. అండ్ నాకు ఇది ఇలా తింటుంటే నాకైతే బొమ్మరిల్లు మూవీలో ఉన్న హాస్ని గుర్తొచ్చింది. సో మిడ్ నైట్ వెళ్తుండేది కదా ఐస్ క్రీమ్కి, అదైతే బండి అనమాట క్వాలిటీ బాల్స్లో. కానీ ఐస్ క్రీమ్ అది కూడా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ మిడ్ నైట్స్ అయితే చాలా మంది వచ్చారు, ఇంకా వస్తూ ఉన్నారు. మాకు అప్పటికే 11 అయిపోయింది కానీ ఇంకా వస్తున్నారు. మిడ్ నైటే చాలా రష్ ఉంటుందంట. అండ్ ఇక్కడ మొత్తం అంబియన్స్ కూడా చాలా బాగుంది. కానీ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే అంత పెద్ద సీటింగ్ ఉండదు, చాలా చిన్నది. అండ్ ఇక్కడ జామున్లో చాలా ఫ్లేవర్సే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే జామున్లోని షేడ్స్ కానీ ఐస్ క్రీమ్స్ కసాటాస్ ఇలా చాలా ఉన్నాయి, జార్స్వి కూడా ఉన్నాయి. అవన్నీ మేము ట్రై చేయలేదు. మెయిన్గా చాక్లెట్ ఇష్టం మా చెల్లికి, సో చాక్లెట్ తిన్నాం. అండ్ క్రీమ్ స్టోన్లో ఇంకొకటి కూడా ఉంటుంది, లైక్ మేక్ యువర్ ఓన్ ఐస్ క్రీమ్ అనేసి. మనమే ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ టాపింగ్స్ అన్నీ చూస్ చేసుకొని తినొచ్చు. నేను ఇది ఒకసారి తిన్నాను అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి. ఇది కాలా జామున్ అనుకుంటా, చాలా బాగుంది కదా పర్పుల్ కలర్లో. అండ్ ఇంకా వేరే ఐస్ క్రీమ్స్ కూడా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. సో మా తమ్ముడి కోసం అనేసి చెప్పాము కదా, సో అదైతే ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా చేస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇది మనం ఇంట్లో అయితే అసలు ట్రై చేయలేము, బికాస్ ఇక్కడ ఎక్విప్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఆ స్పూన్స్ ఉన్నాయి కదా, దాంతోనే మొత్తం చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా బాగుంది. ఇవన్నీ ఐస్ క్రీమ్స్ తింటే ఇంకా బాగుంటుంది.
అండ్ బ్రౌనీ ఐస్ క్రీమ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఐస్ క్రీమ్లోనే ఇలా బ్రౌనీ వేసేసి దాన్ని ఇలా మిక్స్ చేస్తున్నారు. ఇంకంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట మా తమ్ముడి కోసం బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్. అండ్ నైట్ చూసారు కదా లైట్స్తో ఎంత బాగుంది. సో నాకైతే చాలా థ్రిల్లింగ్గా చాలా బాగా అనిపించింది. మీకు ఒకవేళ ఛాన్స్ ఇస్తే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళాక ఈ ఐస్ క్రీమ్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అలాగైతే కంటిన్యూ చేయండి. కింద పెట్టేసి ఇన్ని టిష్యూస్ తెచ్చుకుంది మా చెల్లి, ఇన్ని స్పూన్స్ తెచ్చుకుంది. ఆమెకు తెలియాలి ఏం చేసింది. సో పూజ సామాన్లు తెచ్చాం కదా, ఇవి ఫ్లవర్స్, మల్లెపూలు అంత ఫ్రెష్గా లేవు కానీ ఆప్షన్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంకుమ ప్యాకెట్స్, సోమ్ ప్యాకెట్స్ అండ్ మినపప్పు, ఇవి శనగలు, ఇవి నానేసుకున్నాం ఇప్పుడైతే రేపటి పూజ కోసం. మమ్మీ తాగుతుంది కాబట్టి సో పూలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇందులో ఏదో ఒక బౌల్స్ మా మమ్మీ ఖచ్చితంగా రేపు చెప్పింది ఇదని పెట్టాలి ఇదని పెట్టాలి నాకు అనిపించిన వీడియో కాబట్టి. సో ఫస్ట్ మెయిన్గా ఇది ఇంపార్టెంట్. సో ఇవి కొన్నే వేయమనింది కానీ జస్ట్ ఒక ప్రసాదాలు చేస్తాం. సో దీంట్లో వేయాలా దీంట్లో వేయాలా, శనగపప్పు దీంట్లో వేద్దాము. ఇంకో గిన్నె ఫస్ట్ శనగపప్పు వేసేద్దాం. సో శనగపప్పు తెలిసిన ఇలా ఉంటుంది, పోపులకు వేస్తాం కదా అయ్యో. సో ఇది ఇలా ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ శనగపప్పు పానీ ఉంటాం నేను కానీ అట్లా వేయద్దాం నేను వేస్తున్నాం, చూడాలి ఏమంటుంది రేపు. సో ఇవన్నీ వాష్ చేయాలి. ఇంట్లో ఏమేద్దాం, ఇది వేద్దామా, శనగలు వేసేద్దాం. బ్లాక్ శనగ అవి ఇది కొన్ని వేయమండి. ఇందాక పెట్టాను హాఫ్తో హాఫ్ శనగపప్పు. నెక్స్ట్ మినపప్పు అయితే వడల కోసం ఇది పావు కిలో అంటే 250 గ్రామ్స్ అనుకుంటా. ఇదైతే మొత్తం వేస్తున్నామండి, ఈ బౌల్లో అయితే వేస్తున్నాం. ఈ బౌల్లో ఎట్లా అయిపోతుందేమో నాని దీంట్లో వేయనా. డబల్ పండు వాష్ చేయాలి. సో మొత్తం వర్క్ మాకు ఇచ్చిన వర్క్ అయితే అయిపోయింది. సో మంచిగా నానబెట్టేసి ఇంకా పెట్టేసాము. ఆల్మోస్ట్ 12 అయింది అప్పుడే, ఇంకా పడుకోవాలి. ఒకవేళ వీడియో ఎంతవరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్, దట్ మీన్స్ అ లాట్ టు మీ. బాయ్ గాయ్స్, ఎవ్రీథింగ్ డన్. రేపు పూజలో కలుద్దాం మళ్ళీ. ముందుగా అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ
వరలక్ష్మి వ్రతం